ట్రంప్ టవర్ కు అనుమతులు. కోకాపేటలో 63 అంతస్తులతో ట్విన్ టవర్స్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి హెచ్ఎండిఏ 3000 నుంచి 5000 చదరపు అడుగుల వరకు విస్తీర్ణంతో విలాసవంతమైనటువంటి ప్లాట్లు పూర్తయితే దక్షిణాదిలోనే ఎత్తైన భవనంగా రికార్డ్ అంటూ చూస్తాం. సో ట్రంప్ ఎవరైతే ఉన్నారో ట్రంప్ టవర్ కు మొత్తానికైతే పెద్ద ఎత్తున 63 అంతస్తుల భవనానికి అనుమతులు ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సో అనుమతులు ఇచ్చి నాకు తెలిసి అది ఇప్పట్లో కాకపోవడానికి ఒక 5-6 సంవత్సరాలతో పట్టే అవకాశం అయితే కనబడుతుంది. 72 అంతస్తుల భవనం గట్కేసర్లో 72 అంతస్తుల భవనాన్ని నిర్మించడానికి ఓ నిర్మాణ సంస్థ ఆసక్తి చూపుతుంది. నెల క్రితం భవన నిర్మాణ అనుమతుల కోసం హెచ్ఎండిఏకు దరఖాస్తు చేసుకుంది. అన్ని రకాల ధృవీకరణలు జతపరుస్తూ నిర్మాణ సంస్థ ముందుకొస్తే హెచ్ఎండిఏ అనుమతులు జారీ చేయండి. కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్ లో కూడా ఆ సంస్థ 80 అంతస్తుల రెసిడెన్షియల్ ప్రాజెక్టు కట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది. దయచేసి ఈ హైరేజ్ బిల్డింగ్స్ అని చెప్పి 63 అంతస్తులు 70 అంతస్తులు 80 అంతస్తులకు పర్మిషన్ ఇస్తే తర్వాత ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ 72 అంతస్తులకు 80 అంతస్తులకు 60 అంతస్తులకు పర్మిషన్ ఇస్తున్నారు, మంచిదే, ఓకే, అన్నీ ఉన్నాయి అనుకుందాం. కానీ ఆ బిల్డింగ్ 72 అంతస్తులు అంటే ఎన్ని కుటుంబాలు ఉండాలి? ఒక పెద్ద మండలమే ఉంటుంది. దానికి సంబంధించి రోడ్లు, డ్రైనేజ్, వాటర్ ఫెసిలిటీ, వాతావరణ పరిస్థితి అన్నీ చూడాలి కదా. చూసిన తర్వాత పర్మిషన్ ఇవ్వాలి కదా. ఈరోజు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ అసలు ఉబ్బడిగా ఇష్టారీతిన ఈరోజు అక్కడ గచ్చిబౌలి తెల్లాపూర్ సైడ్ ఇవ్వడం జరిగింది. ఏ ఒక్కటన్నా సరిగా ఉందా? రోడ్లు సరిగా ఉన్నాయా? మీరు ఒకసారి మనం మొత్తం చూద్దాం. రోడ్లు సరిగా లేవు, డ్రైనేజ్ సరిగా లేదు, ట్రాఫిక్ సమస్యలు ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి ఆ బిల్డింగ్ లో నుంచి కిందికి వచ్చి ఆ పార్కింగ్ దగ్గరకు పోయి బయటికి రావడానికి గంట సమయం పడుతూ ఉంది. ఎందుకు? సరి అయినటువంటి కనీసం ట్రాఫిక్ క్లియర్ ఉండదు, ఆ రోడ్లు క్లియర్గా ఉండవు, వాటర్ ఫెసిలిటీ ఉండదు, డ్రైనేజ్ వసతులు ఉండవు, ఏమి ఉండకుండా ఇష్టారీతిన అనుమతులు ఇచ్చేసారు. ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరేది ఏంటంటే ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు అనుమతులు ఇవ్వడం కాదు. మీరు అనుమతులు ఇస్తున్నప్పుడు ఒక 4 years 5 years కడతారు కదా, 3 years అనుకుందాం, 3 years కడతారు అనుకుందాం. 3 years ఆ ఏరియాలో డ్రైనేజ్ డెవలప్మెంట్ ఎట్లా ఇస్తారు, రోడ్ డెవలప్మెంట్ ఎట్లా ఇస్తారు, లేకపోతే ట్రాఫిక్ నియంత్రించే పద్ధతి ఏ విధంగా ఉండబోతుంది, ఇవన్నీ కూడా చూడాలి కదా, చూసి అనుమతి ఇవ్వాలి కదా. అవన్నీ ఉన్నాయా? లేదు. ఆ నిర్మాణ సంస్థకు ఏ విధంగా స్ట్రక్చర్ ఉంది, ఏ విధంగా ఇస్తుంది, అదొక్కటే చూస్తుంది తప్ప బిల్డింగ్ కట్టడానికి కావాల్సినటువంటి నాణ్యత చూస్తుంది తప్ప వేరే ఏం చూడట్లేదు. మీరు ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు డబ్బులు ఇవ్వంగా కమిషన్లు ఇవ్వగానే ఇష్టాలైతే చేస్తారు. ఇది జరుగుతున్న పరిస్థితి. సో హైదరాబాద్లో అత్యంత ఎత్తైనటువంటి నిర్మాణానికి హెచ్ఎండి అనుమతులు ఇచ్చింది. భాగ్యనగరంలో గ్రౌండ్ ప్లస్ 63 అంతస్తులో ట్విన్ టవర్స్ నిర్మాణం జరిగింది. హైదరాబాద్ మార్కెట్ వర్గంలో ట్రంప్ టవర్ గా పేర్కొన్నటువంటి ఈ ప్రాజెక్టును కోకాపేటలోని గోల్డెన్ మైల్ లేఅవుట్ లో నిర్మాణ సంస్థ చేపడుతోంది. నిర్మాణం పూర్తయితే కనుక దక్షిణాది రాష్ట్రంలో అత్యంత ఎత్తైనటువంటి భవనం ఇదే కానుంది. దీన్ని అత్యంత విలాసవంతమైనటువంటి నివాస సముదాయంగా తీర్చిదిద్దినట్లు తెలిపింది. ఈ ట్విన్ టవర్స్ లో 3 BHK 4 BHK 5 BHKలతో పాటు 3000 చదరపు అడుగుల నుంచి 5000 చదరపు అడుగుల విస్తీర్ణం వరకు ప్లాట్ల నిర్మాణానికి ప్లాన్ వేశారు. సో ఈ జంట ఆకాశ హర్మ్యాలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్లకు ఏమాత్రం సంబంధం లేకుండా ట్రంప్ టవర్ అనే అంటున్నారు. ఎందుకంటే ముంబై, పూణే, కోల్కతా, గుర్గావ్లో 4 భారీ నిర్మాణాలు ట్రంప్ టవర్ల పేరుతో నిర్మించారు. దీంతో కోకాపేటలో 63 అంతస్తులు నిర్మిస్తున్నటువంటి సంస్థ కూడా ట్రంప్ బ్రాండ్ తీసుకున్నట్లు ప్రచారం సాగుతుంది అంటూ చూస్తాను. సో దీనిలో హైదరాబాద్ టాప్ రోడ్ ఏపీ రాజధాని అమరావతిలో 48 అంతస్తులు భవన సముదాయ నిర్మాణ దశలో ఉంది. కొచ్చిలో 40 అంతస్తులతో, చెన్నైలో 45 అంతస్తులతో, బెంగళూరులో 50 అంతస్తులతో ఇప్పటికే భారీ భవనాలు ఉన్నాయి. హైదరాబాద్లో ఇప్పటికే 58 అంతస్తుల భవనం ఉంది. దేశంలో అత్యంత ఎత్తైన నిర్మాణం ముంబైలో 88 అంతస్తులో ఉంది. హైదరాబాద్ ఐటీ క్యారిడార్లో ప్రధానంగా కోకాపేట, నాందాక్లో కూడా ఇవన్నీ కూడా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో మొత్తానికైతే భారీ నిర్మాణాలు చేస్తున్నారు, కానీ దానికి తగినటువంటి ట్రాఫిక్ నియంత్రణ, డ్రైనేజ్, రోడ్లు, వాటర్ ఫెసిలిటీ, వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అవి కూడా చూసుకుంటే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. సో ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది.